వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనగా విదేశీ పెట్టుబడిదారులు మే నెలలో భారతీయ స్టాక్ మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెట్టారు. దాదాపు 23,778 కోట్లు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు నెలల్లో అమ్మకాలు చేసినప్పటికీ ప్రపంచ ఉద్రిక్తతలు తగ్గడం, దేశ ఆర్థిక వృద్ధి అవకాశాలు మెరుగుపడడంతో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొనుగోళ్లకు మొగ్గు చూపారు. అయితే శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి స్టాక్ మార్కెట్లో స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఇతర దేశాలలో ఉంటూ మన భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్స్ని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. మన స్టాక్ మార్కెట్స్లో ఎఫ్ఐఐ పాత్ర చాలా కీలకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి కారణం మన స్టాక్ మార్కెట్స్లో ఎఫ్ఐఐలు పెట్టుబడి పెడితే స్టాక్ మార్కెట్లో భారీ లాభాల్లో ట్రేడ్ అవుతాయి. అదే వారు ఒకవేళ తమ షేర్లను విక్రయిస్తే మార్కెట్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి తమ షేర్లని భారీగా విక్రయిస్తూ వచ్చిన ఎఫ్ఐలు మే నెలలో మాత్రం భారీగా పెట్టుబడులు పెట్టడం విశేషం. మే 1 నుంచి మే 16 వరకు అనగా కేవలం 17 రోజుల్లో ఎఫ్ఐలు మన స్టాక్ మార్కెట్స్లో ఏకంగా 23,778 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. దీని కారణంగా ఈ నెలలో మన దేశీయ మార్కెట్లో లాభాల్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈ ఏడాది మొదటి 3 నెలలు అనగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో ఏకంగా 1,16,574 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించిన ఎఫ్ఐలు తమ వైఖరిని మార్చుకుని ఏప్రిల్ నెలలో 4,243 కోట్ల పెట్టుబడి పెట్టడం జరిగింది. అయితే తాజాగా మే నెలలో అంతకుమించి కేవలం 17 రోజుల్లోనే ఏకంగా 23,778 కోట్లు ఇన్వెస్ట్ చేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్రిక్తతలు అనగా భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు తొలగిపోవడం, అమెరికా టారిఫ్ వార్ కూడా సద్దుమణగడంతో మే నెలలో ఎఫ్ఐలు భారీగా ఈక్విటీలను కొనుగోలు చేయడం జరిగింది. మరొక వైపు అమెరికా, చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్ వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మన దేశ వృద్ధి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని 2026 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 6% కంటే ఎక్కువ వృద్ధిని సాధిస్తుందని ఆర్థిక నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం మన దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును మరింత తగ్గించినట్లయితే ఎఫ్ఐలు మన మార్కెట్లో మరింత పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని కూడా నిపుణులు భావిస్తున్నారు. ఇక శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ సెషన్లో భారతీయ స్టాక్ మార్కెట్లో స్వల్ప నష్టాల్లో ముగియడం జరిగింది. శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ 42 పాయింట్లు అనగా 0.17%, అలాగే సెన్సెక్స్ 200 పాయింట్లు అనగా 0.24% నష్టపోవడం జరిగింది. ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీక్ నుంచి షేర్ మార్కెట్లో ఆలోచించి కొనుగోలు చేయండి.